యోగ వాసిష్టం కథల్లో రాముల వారు ఉపదేశ ప్రకరణములో చెప్పినటువంటి అవిద్యని విచారించడం గురించి మళ్ళీ చెప్పమంటే, నీకు ప్రబోధం పొందావు కాబట్టి అక్కర్లేదు, ఇప్పుడు ప్రబోధం కలగనంత వరకు యుక్తి సాయంతో అవన్నీ బోధించావు, కానీ ఇప్పుడు తత్వాన్ని చెబుతున్నాను విను అంటూ తత్వాన్ని చెప్పడం ప్రారంభించారు వశిష్ఠుల వారు. ఆ తత్వం ఏంటో ఇప్పుడు విందాం. నేను, నీవు, జగత్తులు, దృశ్యం ఇదంతా బ్రహ్మమే, ఇంకొక వస్తువే లేదు. దీన్ని తెలుసుకొని నీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించు. ఎట్లా ఆచరించిన బ్రహ్మతత్వానికి వాస్తవమైన హాని ఉండదు. ఓ రాఘవ, నీవు కూర్చున్నా, ఊపిరి తీసుకున్నా, నిద్రిస్తున్నా ప్రకాశరూపుడు సర్వవ్యాపి అయిన పరమాత్మని భావిస్తూ ఉండు. బ్రహ్మ, ఆత్మ, తురీయం, అవిద్య, ప్రకృతి, జగత్తు అన్నిటిలోనూ సత్తు ఒక్కటిగానే ఉంటుంది. నీటిలోని సుడిగుండాన్ని పోలిన ఈ ఆత్మ యొక్క స్పందనే ప్రకృతి అనబడుతోంది. ఆత్మస్పందనే ప్రకృతి కావటం చేత ఆత్మయే ప్రకృతి అని గ్రహించు. వాయువు, దాని స్పందం పేరుకి మాత్రమే వేరైనట్లు, వస్తువు ఒకటే అయినట్లు ఆత్మ, ప్రకృతి పేరుకు మాత్రమే వేరుగా ఉన్నాయి. వస్తువు ఒక్కటే. అజ్ఞానం వల్ల కలిగే భేదం జ్ఞానోదయం కలగ్గానే తొలగిపోతుంది. కల్పన అనే విత్తనం ఆత్మజ్ఞానం చేత వేయించబడితే ఇక వాసనలు అనే నీరు చల్లిన మొలకెత్తదు. మూడు కాలాల్లోనూ దుఃఖమే లేదు. ఇదే నేను చెప్పే పరమార్థ సారం. నీవు నిరతశయ ఆనంద వైభవంలో పూర్ణుడివై అభయాత్మకుడివి కా అంటూ చెప్పారనమాట. వివరణ చూద్దాం కాస్త. ఇప్పుడు నీటిలో సుడిగుండాన్ని చూస్తున్నాం. నీరు అంతా నీరుగా ఉన్నా ఇప్పుడు ఏం చెప్తాం, నీరే అంటాం. నీరులో సుడిగుండం ఉండగా అప్పుడు ఏం చెప్తాం, ఆ భాగాన్ని సుడిగుండం అని అంటాం. ఎందుకు? ఆ నీరే అక్కడ వేరుగా కనపడుతుంది అనమాట. వేరుగా ఏం భౌతికంగా వేరుగా కనపడుతోంది, కానీ అక్కడ నీరు కంటే వేరుగా ఏమన్నా ఉందా? లేదు, నీరే ఉంది. సుడిగుండంలాగా ఆకారం మారింది అంతే. అంటే భౌతిక రూపం మారింది, కానీ అందులో ఉన్న పదార్థం ఏమిటి? వాస్తవంగా నీరే. నీరు కంటే వేరే ఏమి అక్కడ లేదు. కాబట్టి నీటిలోని సుడిగుండాన్ని పోలిన ఈ ఆత్మ యొక్క స్పందనే నీరే సుడిగుండంగా కనపడుతుంది. అలాగే ఈ ప్రకృతి అంతా ఏమిటంటే ఆత్మ యొక్క స్పందనే. ఆత్మ యొక్క స్పందన కాక ఇంకా వేరే ఏమీ లేదు అక్కడ. అలాగే ఒక ముడి పదార్థంతో చెక్క పదార్థం, ఒక చెక్క ఉంది, ఒక దొంగ, ఆ దొంగతో ఎన్నో రకాల వస్తువులు చేయొచ్చు. అలాగే మట్టితో అనేక పాత్రలు తయారు చేయొచ్చు. అది మట్టి కంటే వేరా అంటే కాదు, కానీ చూడటానికి ఏం కనపడుతుంది? దాన్ని మట్టి అనం, మూకుడు అంటాం, కుండ అంటాం, లేకపోతే పెద్ద బాల్చి అంటాం, ఇంకా రకరకాల పేర్లు మనం పెట్టుకుని ఆకారాలు మారినప్పుడల్లా ఒక పేరు పెట్టకపోతే ఆకారం దాన్ని మనం తీసుకురాలేం కదా, దాన్ని గుర్తించలేం కదా. కాబట్టి 100 ఆకారాల్లో దాన్నే తయారు చేసి ఆ మట్టిని 100 రకాల పేర్లు పెట్టుకుని 100 రకాల పేర్లతో పిలుస్తాం. దేనికి? మన వ్యవహార సౌలభ్యం కోసం అంతే. కానీ వాస్తవంగా అక్కడ ఏముంది? మట్టే ఉంది అంత. ఆ మట్టితోనే తయారు చేయబడింది. అలాగే చెక్కతోటి తయారు చేసినటువంటి ఇంటి సామాన్లు, దాన్నే తలుపు అంటాం, దాన్నే దర్వాజా అంటాం, దాన్నే కిటికీ అంటాం, దాన్నే ఇంకా రకరకాల దూలం అంటాం, అలాగే స్తంభం అంటాం. ఎన్ని రకాలుగానో దాన్నే పిలుస్తాం కదా. కానీ ఏమైనా మారిందా? చెక్క స్వరూపం, చెక్క బాహ్యంగా రూపం మారిందే, కానీ ఆ రూపంలో ఉన్నది ఏంటంటే వాస్తవంగా చెక్కే, దొంగే, అంతే కదా. అలాగే ఇక్కడ ఆత్మ, ప్రకృతి పేరుకు మాత్రమే వేరుగా ఉన్నాయి, కానీ అన్నీ ఒక్కటే. అజ్ఞానం వల్ల కలిగే భేదం అది, అంతే. ఎప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి? ప్రహ్లాదుడికి తొలగిపోయినట్టుగా అన్నిటిలోనూ పరమాత్మనే, ఆ నారాయణనే చూసినట్టుగా మనం కూడా అజ్ఞానం తొలగిపోతే మనం కూడా అలాగే చూస్తాం. అలా చూడటం వల్ల మనకేమిటి ఉపయోగం? అలా చూడటం వల్ల రాగద్వేష రహితులం అవుతాం. రాగద్వేషాలు ఎందుకు వెళ్తాయి? నేను వేరు, అది వేరు అన్నప్పుడు అది నాకంటే భిన్నంగా ఉండి నాకు అపకారం చేస్తుందనే భావన వచ్చినప్పుడేమో ద్వేషం వస్తుంది. అది నాకు ఉపకారం చేస్తుంది అనుకున్నప్పుడేమో ప్రేమ వస్తుంది. కాబట్టి నేను నాది
కాకుండా అంతటా ఉన్నది ఆ ఆత్మే అన్నప్పుడు ఆ భేదభావం, ఆ రాగద్వేషాలు కూడా తొలగిపోతాయి కదా. అందుకనే ఆ హిరణ్యకశిపుడిని ద్వేషించలేదు తండ్రిని. అలాగే మరి ఆ హిరణ్యకశిపుడు పంపించినటువంటి ఆ సాధనాలను చంపడానికి పంపించిన సాధనాలని కూడా వేరుగా చూడలేదు. అన్నిటిలోనూ నారాయణనే చూశాడు. అందుకనే 3 కాల్లో ఇక దుఃఖం ఉండదు. అప్పుడు ఏది జ్ఞానం వస్తే, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కల్పన అనే విత్తనం ఇంకా ఉండదన్నమాట. ఒకవేళ విత్తనం వేయించిన విత్తనంలాగా మొలకెత్తదనమాట. అంటే ఈ వాసనలు ఉన్న అవి వాసనలనే నీరు చల్లినా ఇంకా మొలకెత్తది అక్కడ. అంటే వాసనలు ఒకవేళ మనం కల్పించాలి వాళ్ళలో ఆ భావన అన్నా అక్కడ భావన కలగదనమాట వాళ్ళకి. ఎందుకంటే అంత పరిపూర్ణమైన జ్ఞానంలో వాళ్ళు ఉంటారు కాబట్టి. మరి అలాగే ఎందుకని ఎలా ఉంటారు అని మళ్ళీ ఇంకో సందేహం వస్తుంది. మనం వేయించిన విత్తనం మీద ఎన్ని భూమిలో పాతిపెట్టి ఎంత నీళ్లు చల్లి ఎన్ని ఎరువులు వేసినా మలుస్తుందా? మొలవదు. పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళకి ఈ ప్రకృతి యొక్క ప్రభావం ఏమీ పనిచేయదన్నమాట వాళ్ళ మీద. కాబట్టి వాళ్ళకి అంతా బ్రహ్మమే, ఇంకా వేరే లేదు. కాబట్టి అట్లాంటి తత్వాన్ని యుక్తితో ఇప్పుడు తత్వాన్ని చెబుతున్నాను అన్నాడు కదా. అందుకే ఇవన్నీ చెప్తున్నాను. నేను, నీవు, జగత్తులు, దృశ్యం అంతా ఏమీ లేదు, బ్రహ్మమే. ఇంటి దర్వాజాలు తలుపుల్లో ఉన్నదంతా చెక్కలాగని ఇదంతా కూడా బ్రహ్మమే. ఇంకొక వస్తువే లేదన్నట్టు. దీన్ని తెలుసుకొని అలా తెలుసుకున్న తర్వాత ఎలా వ్యవహరించినా మనం ఇక బాధ లేదు. అసలు అది అంతా తెలుసుకున్న తర్వాత ఎలా వ్యవహరిస్తాం? అంతా తెలుసుకున్న తర్వాత ధర్మబద్ధంగానే వ్యవహరిస్తాం. అంటే ఇప్పుడు మళ్ళీ ధర్మము అధర్మం అని 2 ఉన్నాయా అని తెలుస్తుంది. అంటే అక్కడ ప్రకృతిగా వెళ్ళి విరిసింది ఎవరై అంటే పరమాత్మే కదా. ఆ ప్రకృతి ధ్వంసం అవ్వకుండా జీవనం చేయటమే ఆ భావన. ఇది అంతటా బ్రహ్మాన్ని దర్శించిన వాడు ఆ ప్రకృతికి భిన్నంగా ప్రవర్తించడం అనమాట. అంటే ప్రకృతి చెడిపోవడానికి వీలుగా ప్రవర్తించడం. అది నీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించు అన్నా ఇక్కడ వ్యవహరిస్తాడు, అన్ని చోట్లకి వెళతాడు, అంతా చేస్తాడు. కానీ ప్రకృతి మాత్రం చెడకుండా ఉండేట్టుగా తేనెటీగా ఒక పువ్వు మీద వాలి ఆ పరపరాగ సంపర్క రేణువుల్లో ఉన్నటువంటి మధువుని తీసుకుని తాను ఆ విత్తనం బాగా తయారవటానికి వీలుగా ఆ స్త్రీ పురుష రేణువులు 2 కలిసేట్లుగా చేసి ప్రకృతిని పెంచడానికి ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఈ తత్వజ్ఞాని యొక్క ప్రవర్తన కూడా ఉంటుంది. అప్పుడు అంటే బ్రహ్మ తత్వానికి వాస్తవమైన హాని ఉండదు అండి. ఓ రాఘవ, నీవు కూర్చున్నా, ఊపిరి తీసుకున్నా, నిద్రిస్తున్నా ప్రకాశరూపుడు సర్వవ్యాపి అయిన పరమాత్మని భావిస్తూ ఉండు అన్నాడు. అంటే సర్వకాల సర్వావస్థల యందు నువ్వు పరమాత్మని మనస్సులో నుంచి తొలగించుకోకు, ఆ పరమాత్మని మనస్సులో ఉంచుకోమని. అంటే సర్వకాల సర్వావస్థల యందు మనకేమనిపిస్తుందంటే ఎప్పుడూనా అటు కాలకృత్యాలు తీర్చుకున్నప్పుడు కూడా చదువుకోవాలా అని ముందు సందేహం వస్తుంది. అసలు ఎప్పుడూ ఉంటాడు పరమాత్మ మనతోటి. ప్రాణశక్తి ఎప్పుడు ప్రవేశిస్తుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఎప్పుడూ ఉంటుంది కదా. మరి ఆ ప్రాణశక్తే కదా పరమాత్మ. ఆ పరమాత్మ లేదే మనం ఆ కాలకృత్యాలు కూడా తీర్చుకోలేము కదా. యముని అనుగ్రహం లేదే విసర్జన జరగదు కదా. యమరూపంలో అక్కడ పరమాత్మే ఉన్నాడు కదా. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు కూడా మనం ఎప్పుడూ పరమాత్మ యందు మన మనస్సును లగ్నం చేయాలి. అందుకనే నిద్రిస్తున్నా, కూర్చున్నా వదలబోకు, పరమాత్మనే భావిస్తూ ఉండన్నాడు. ఆత్మ, తురీయం, అవిద్య, ప్రకృతి, జగత్తు అన్నిటిలోనూ సత్తు ఒక్కటిగానే ఉంది. అన్నిటిలోనూ ఉంది. అంటే ఏ జీవిని పలకరించినా మనం అంటే మనకి ఒక భాష ఉంది కాబట్టి నేను అని చెప్తాం. అలాగే జంతువులు కూడా అది నేను అని భావిస్తుంది, మనకు చెప్పలేకపోయినా. అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. కదిలేవి, కదలని, పిపీలు కాది బ్రహ్మ పర్యంతం కదిలేవి, అలాగే తృణాది మేరు పర్యంతం కదలనివి ఉన్నాయి కదా. ఇవన్నిటిలో కూడా స్పందన ఎలా ఉంటుందే నేను అనే స్పందన ఉంటుంది. ఆ నేను అనేది చైతన్యం, అదే పరబ్రహ్మ. కాబట్టి సత్తు అన్నిటిలో కూడా ఒకటిగానే ఉంటుంది. మనమైతే చెప్పగలం, మిగతాయి చెప్పలేం. ఒకవేళ ఆటి భాష కూడా మనకు తెలిసి మనం
అప్పుడు ఓహో అవి కూడా చెబితే నేను అనే భావన వాటికి ఉందని మనకు అర్థమవుతుంది. కాబట్టి సత్ అన్నిటిలోనూ ఉంది. ఆత్మస్పందన అనే ప్రకృతి కావటం చేత అయితే నీరే సుడిగుండంలాగా మారినట్లే ఆత్మే స్పందించి ప్రకృతి అవుతోంది. అందుకనే ఆత్మే ప్రకృతి అనుగ్రహించు అంటే ప్రకృతి అంతా కూడా పరమాత్మమయమే. వాయువు స్పందన వేరుగా ఉన్నాయా? లేవు. ఒక వస్తువు యొక్క గుణాన్ని వస్తువు నుంచి వేరు చేయగలమా? చేయలేం. పంచదార నుంచి తీపిని వేరు చేయగలమా? అగ్ని నుంచి వేడిని వేరు చేయగలమా? లేదు కదా. అవి దానితో అలా కలిసే ఉంటాయి. అలాగే ప్రకృతి పరమాత్మ అంతా ఒక్కటే. పేరుకు మాత్రమే ఆత్మ ప్రకృతి రెండుగా ఉన్నాయి అంతే, వస్తువు ఒకటే. ఇదంతా అజ్ఞానం వల్ల కలిగే భేదమే. మరి జ్ఞానం కలిగితే ఈ భేదం అంతా సమసిపోతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు కల్పన అనే విత్తనం ఆత్మజ్ఞానం చేత కనుక వేయించబడితే ఇంకా మళ్ళీ వాసనలనే నీరు చల్లినా కూడా అవి మొలకెత్తవు అని. మూడు లోకాల్లోనూ దుఃఖము లేదు అసలు. ఇదే నేను చెప్పే పరమార్థం. నీవు దుఃఖం పొందుతున్నావు అంటే నీవు పరబ్రహ్మని నీలో చూడలేకపోతున్నావు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రబోధం పొందిన తర్వాత, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత దుఃఖం అనేది రాదు. అన్నిటిలోనూ ఆ పరమాత్మనే. అందుకనే ప్రకాశించ ప్రవృత్తించే మోహమే వచ్చి పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని అనివృత్తాని కాంక్షని 14వ అధ్యాయంలో త్రిగుణ గుణత్రయ విభాగం మనం చదువుకున్నాం కదా మనం. అంటే పండితులు ప్రకాశించే ప్రవృత్తి అంటే మోహమే వచ్చి పాండవ నద్వేష్టి అంటే త్రిగుణాతీతులకు దివ్యాత్మ స్వరూపులు ఏం చేస్తారు? తమకు సంప్రాప్తమైన కర్మల్ని ద్వేషించరు. అవి ఎలాంటివైనా ద్వేషించరు. అవి నివృత్తి చెందిందనుకోండి వాటిని మళ్ళీ కావాలని కోరుకోరు, అభిలషించరు అనమాట. ద్వేషము లేదు, అభిలాష లేదు వాళ్ళకి. ఆ త్రిగుణాతీతు ఆత్మస్వరూపులు అంటే త్రిగుణాతీతులే. కాబట్టి ఎలా నీవు నిరతిశయ ఆనంద వైభవంలో పరిపూర్ణుడవై అభయాత్మకుడివి కా అంటూ ఇవాళ ఉపదేశం చెప్పారు. కాబట్టి మనం కూడా ఆత్మజ్ఞానం కలిగి మళ్ళీ మామూలుగా ఆ స్థితిలో ఎల్లప్పుడూ ఉండటానికి ప్రయత్నించాలి. అది వశిష్ఠుల వారు రాముల వారికి ఇచ్చిన సందేశం. మనం ఆ రకంగా తీసుకుని మనం కూడా అలా ఉండటానికి ప్రయత్నించుదాం. స్వస్తి.